హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చిరంజీవి గారు వైజాగ్లో జరిగిన ఒక ఈవెంట్లో హాజరయ్యి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తున్నాం. తన బయోగ్రఫీ రాబోతుంది, తనకు రాసుకునేంత టైం లేదు, కానీ తన బయోగ్రఫీ హక్కుల్ని మాత్రం వేరే ఒక రచయితకి ఇవ్వబోతున్నారంట. ఇంతకు ఎవరు ఆయన, సో ఆయన ఎలా రాస్తారు మరి? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మరి చిరంజీవి గారు తన బయోగ్రఫీ పుస్తక రూపంలో రావడానికి ప్రయత్నిస్తున్నారు. సో అందుకు ఆయనకు టైం లేదు రాయడానికి, కానీ ఇది ఇవ్వడానికి మాత్రం ఇంకో రచయితకి ఇస్తున్నారు సార్. ఆయనే యండమూరి వీరేంద్రనాథ్ గారు. సో మామూలుగా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య కొన్ని వివాదాలు అయితే ఉన్నాయి. బహిర్గతంగా కూడా వీళ్ళిద్దరు విమర్శలు చేసుకోవడం తర్వాత అవును. మరి ఇప్పుడు ఇవన్నిటికి కూడా ఫుల్ స్టాప్ వాళ్ళు పెట్టేసినట్టేనా? మరి చిరంజీవి గారి బయోగ్రఫీ తొందరలో యండమూరి గారు రాయబోతున్నారా? ఏంటి సార్ మీ ఒపీనియన్ దీనిపైన? ఇక్కడ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఏదో మాట అనుకుంటారు, కానీ మరీ కత్తులు దూసుకునేంత కక్ష సాధింపులు ఏమి ఉండవు. మీరు చిరంజీవి గారు ఆయనకి ఇవ్వబోతున్నారు అని కూడా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు కదా. సో అంతకుముందు ఆయన ఏం మాట్లాడారనేది చూడలేదా మీరు? యాక్చువల్గా ఎన్టీఆర్ గారు వర్ధంతి మొన్న 18న అయ్యింది. తర్వాత ఏఎన్ఆర్ గారు జయంతి, అంటే శత జయంతి ఉత్సవాలు 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా. సో ఇటువంటి అదే అప్పుడు 1923లో పుట్టారు ఏఎన్ఆర్ గారు. సో 2023 ఈ రెండిటికి కలిపి ఒక సాహితీ అకాడమీ అనే వాళ్ళు కొన్ని మంచి ప్రముఖులకి అవార్డు ఇవ్వడం, అందులో యండమూరి గారికి ఇవ్వడము, తర్వాత ఆయన పేరు తెలుగు భాష సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా చేశారు మన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. వీళ్ళకి కూడా సన్మానం జరిగింది. అయితే ఎప్పుడైతే యండమూరి గారికి సన్మానము, దట్టు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ది కలిపి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడము, మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పడం, ఆయన దెర్ ఇస్ నో సెకండ్ థాట్, నో అని ఎప్పుడు చెప్పరు కూడా. సో వస్తా అని చెప్పారు, వెళ్ళారు. ఆయన చేతుల మీదుగా యండమూరి గారు సన్మానించారు. అయితే యండమూరి గారితో ఉన్న పరిచయం ఈనాటిది కాదుగా. మొదట్లో మీరు ఏ చిరంజీవి గారి సినిమా తీసుకున్నా కూడా యండమూరి గారి నవల్స్ నుంచి వచ్చాయి. ఫస్ట్ అభిలాష నవల పేరు కూడా అభిలాష. అంటే ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీని మళ్ళీ సాక్ష్యాధారాలతో చూపించినప్పుడు దాన్ని రద్దు చేయించడం ఎలాగా, దీనికి ఏంటి, దానికి ఆ ఉరిశిక్ష ఖైదీగా తనకు తానుగా వేసుకొని ఇది ప్రూవ్ చేయించుకోవడం, ఒక మధ్యలో ఒక కానిస్టేబుల్ సహాయంతో దాన్ని ఎలాగా అనేది ఒక అభిలాష అనే నవల ద్వారా. అది కూడా ఎట్లా అంట, ఆ రోజుల్లో చిరంజీవి గారు అమ్మగారు కూడా నవలు చదివే అలవాటు ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, నేను బాగా చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ ఉన్నప్పుడు మా పెద్దక్క గారు అలాగే నవలు చదివారు. అయితే ఎలాగా, మా స్ట్రీట్లో ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన ఒక రోజుకి ₹1/2కి అంతకు అద్దెకి ఇచ్చేవారు. ఒక రోజుకో 2 రోజులకో లెక్క. అప్పట్లో ₹1/2 అంటే చాలా ఎక్కువ అప్పుడు. సో ₹1/2 ఇస్తే ఆ నవలు ఇవ్వడం, మళ్ళీ చదివేసి నవలు తిరిగి ఇచ్చేయడమే. సో అట్లా డబ్బులు ఇచ్చి లేదా డబ్బులు పెట్టి నవలు తెచ్చుకొని అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది, క్రేజ్గా ఉంటుంది. సో అలాగే ఆ రోజుల్లో యండమూరి గారు అంటే అంత క్రేజ్. సో ఆ తర్వాత వరుసగా ఇప్పుడు ఛాలెంజ్ ఉంది, అది డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అనే ఒక నవల. తర్వాత దొంగమొగుడు అనే సినిమా తీశారు చిరంజీవి గారు, అది కూడా యండమూరి గారి నవలే. ఆ నవల పేరు ఏంటంటే నల్లంచు తెల్లచీర. నవల పేరే నల్లంచు తెల్లచీర. అందులో ఒక పాట కూడా ఉంటుంది, నల్లంచు తెల్లచీర అని. సో అది ఇలాగ చాలా ఉన్నాయి. తర్వాత మరణ మృదంగం, అది కూడా యండమూరి గారి నవల. అయితే ఈ గొప్పతనం ఏంటంటే చిరంజీవి గారి కెరియర్లో స్టార్టింగ్లో ఒక స్టార్గా నిలదొక్కునే టైంలో నిలదొక్కునేలా చేసింది ఒక విధంగా యండమూరి గారి నవల్సు, ఆ కథనం బలం. అయితే రెండోది కోదండరామిరెడ్డి గారి డైరెక్షను. ఇంకా మూడవది ఏంటంటే ఈ రోజుకి మనం హమ్ చేసుకునేలాగా ఏం సాంగ్స్లో అనుకునే క్రెడిట్ ఇళయరాజా గారు కదా. ఆయన అది కూడా ప్రస్తావించారు. ఆయన కోదండరామిరెడ్డి గారి డైరెక్షను, ఇళయరాజా గారు మ్యూజిక్, మాస్ట్రో ఇళయరాజా గారు, యండమూరి గారు కథాబలం. సో అంత బాగా, అంటే నవలని సినిమాగా చూపించి రక్తి కట్టించడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. అది దాన్ని కోదండరామిరెడ్డి గారు చాలా అవలేలుగా చేశారు కదా. సో అందుకు చిరంజీవి గారికి ఒక హైప్ తీసుకొచ్చేసి అప్పట్లో సుప్రీం హీరో అయ్యి తర్వాత మెగాస్టార్గా నిలదొక్కునే స్థాయి తీసుకొచ్చింది. అదే ఆయన ఇప్పటికీ మర్చిపోడు, ఆయన విషయం అదే చెప్పారు. సో అయితే మధ్యలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు, అప్పుడు ఠాగూర్ తర్వాత స్టాలిన్ తర్వాత అనుకుంటా, కొంతమందితో ప్రముఖులకి అభిప్రాయం అడిగారంట. అలాగే ప్రముఖులకి అభిప్రాయం అడిగే సందర్భంలో చిరంజీవి గారికి ఎప్పుడు కూడా యండమూరి గారికి అడిగేవారట. సో అడిగితే యండమూరి గారు కొన్ని రకాల తిరిగి సర్వే చేసి, ఇది బలుపు కాదు బాబు, ఇది వాపు మాత్రమే,
మీరు ఈ టైం కరెక్ట్ కాదు, మీకు ఎన్ని ఓట్లు మీ ఫ్యాన్స్ ఎంతమంది ఓటర్లుగా మారుతారో అని చెప్పలేము, మీరు ఆ నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు అన్నట్టు కూడా చెప్పారంట. సో అక్కడ నుంచి ఇంకా చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చాయి, అవి కానీ బయటపడలేదు. మన ఒకనొక సందర్భం మాత్రం నాగబాబు గారు ఒక ఆడియో ఫంక్షన్లో ఏదో సంథింగ్ కొంచెం మాట్లాడారు ఘాటుగానే, యండమూరి గారు పేరు ఎత్తలేదు కానీ ఈ మధ్యన ఒక ఆయన వ్యక్తిత్వ వికాస పోటీలు లేదా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాసుకుంటుంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటే బాగుంటుంది, అనవసరంగా అన్నీ గురించి మాట్లాడుతున్నాను అన్నట్టుగా కూడా కామెంట్ చేశారు. అంటే ఆయన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా చాలా రాశారు, విజయానికి 6 మెట్లని ఏవో చాలా ఉన్నాయి, మంచి మంచి నవల్స్ విషయంలో అసలు వెన్నెల్లో ఆడపిల్ల సినిమా నవల కానీ, తర్వాత తులసీదళం నవల కానీ ఏ స్థాయిలో హిట్ అయ్యాయంటే అట్లా అప్పట్లో కథలుగా చెప్పుకునేవారు. అంటే ఆ రోజుల్లోనే ఆయనకి ఒక బుక్ రాస్తే ₹1,00,000 2,00,000 ఇస్తామని కూడా అన్నారంట. అంటే 80s స్టార్టింగ్లో, ఆల్మోస్ట్ 40 ఏళ్ళ కిందట 1 lakh అంటే ఇప్పుడు దాని వాల్యూ ఒకసారి ఊహించండి కదా. ఇప్పుడంటే బాగా పెద్ద వాల్యూ పెరిగిపోయి వాల్యూ లేకుండా పోయింది, కానీ అంత ప్రైజ్ మనీ కూడా ఆయనకి ఆఫర్ చేశారట. అలా ఉండేది ఆయన థాట్ కానీ, ఆ థాట్ ప్రాసెస్ కానీ, ఆయన విజనరీ కానీ అట్లా అంటే నవల్స్లో. సో అటువంటి యండమూరి గారి వల్ల నేను స్థాయిలో ఉన్నానని చెప్పడం కాబట్టి ఆ సభా వేదికలుగానే నా బయోగ్రఫీ కూడా మొదటి నుంచి నన్ను ఎరిగిన మనిషి, మొదటి నుంచి నన్ను గమనిస్తూ ఉన్న మనిషి కాబట్టి ఆయన ఆటోబయోగ్రఫీ రాస్తే బాగుంటుందని చెప్పడం. డెఫినెట్గా యండమూరి గారు రాస్తారు, చిరంజీవి గారు చెప్తే రాయకుండా ఎందుకుంటారు. ఏదో మధ్యలో మీడియా ముఖంగా అనుకున్న మాటలే కానీ ఒకరి మీద ఒకరు కత్తి దూసుకునేంత విభేదాలు అయితే లేవుగా. భేదాభిప్రాయాలు సహజం ఎవరికైనా, ఇప్పుడు ఒకటేలాగా ట్రావెల్ చేయాలంటే ఎక్కడవుతుంది. ఈవెన్ అంత క్లోజ్గా ఉన్న చిరంజీవి అల్లు అరవింద్ గారి దగ్గర కూడా భేదాభిప్రాయాలు ఉండొచ్చు, బిజినెస్ పరంగా, వర్క్ పరంగా, సినిమాల పరంగా, సొంత భావమర్దులు అవ్వచ్చు కానీ ఉంటాయి కదా. సో యండమూరి గారితో కూడా అంత మరీ విద్వేషాలు రెచ్చగొట్టేంత స్థాయిలో ఎడమొహం పెడమొహం అయితే లేరుగా. ఏదో మధ్యలో చిన్న డిస్టర్బెన్సెస్, అది కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ అంటే త్రూ మీడియా ద్వారా వచ్చిన డిస్టర్బెన్స్ అని నేను అనుకుంటున్నాను, పూర్తి స్థాయిలో పర్సనల్గా కాదు కాబట్టి అటువంటి ఆయనకి ఇవ్వడం న్యాయమే. ఆయన కూడా చాలా చెప్తున్నాను కదా, యండమూరి గారు అంటే అబ్బో ఆయన ఆ రోజుల్లో ఎంత బాగా అంటే ఒక విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పుడు అంటున్నాం, అంత బాగా ఇంటెలిజెంట్గా రాశారా, రాయగలిగారా అని. అంటే మీరు వెన్నెల ఆడపిల్ల నవల గట్రా చూస్తే అసలు చాలా అప్పుడులో మొబైల్ టెలిఫోనిక్ సిస్టమ్ బిఎస్ఎన్ఎల్ ఇలా ఉండేదా, ట్రంకాలు బుక్ చేయడం, అక్కడ చేయడం, దానికి ఫుల్గా టెలిఫోన్ భవన్లో చూస్తుంట ఒక ఫ్లోర్ అంతా 40-50 మంది ఎంప్లాయీస్తో ఒక్కొక్కరు కాల్ తీసుకొని మాట్లాడడం, వాళ్ళకి ట్రంకాలు బుక్ చేయడం, అంత బిజీగా ఉంది. అదంతా కూడా కళ్ళ కట్టినట్టు ఉంటుంది ఆ నవల్లో. అలాగే తులసీదళం నవల రాసేటప్పుడు ఆయన ఒక సాధారణమైన మనిషిలాగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఒక సాధారణ మనిషిగా తిరుగుతూ సర్వే చేసి దాన్ని మొత్తం తెలుసుకొని ఏంటి ఇక్కడ చేతబడి అలాంటి బ్లాక్ మ్యాజిక్ అంటారు చూసా, బ్లాక్ మ్యాజిక్ టైప్. రీసెంట్గా ఒక సినిమా వచ్చింది ఏదో సాయిధరం తేజ్ది, విరూపాక్ష కూడా ఇంచుమించు బ్లాక్ మ్యాజిక్ కదా. సో అట్లాంటి బ్లాక్ మ్యాజిక్ ఉన్నాయా లేవా, దాంతో చేస్తే మనిషిని పతనం చేయొచ్చా, వీటన్నిటి మీద సర్వే చేసి అన్నీ తెలుసుకొని రాసిన నవల అది సినిమాగా హిట్ అయింది. కాశ్మీర్ అనే సినిమాని తీశారు, తర్వాత అది ఈటీవీలోనూ జెమిని టీవీలో స్టార్టింగ్లో తులసి అనే ఒక సీరియల్ కూడా తీశారు కదా, అది కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అప్పట్లో. అంటే అంత క్రియేటివ్, అంత ఇదిగా ఉన్న వ్యక్తికి అటు సరైన వ్యక్తికే చిరంజీవి గారు బాధ్యత అప్పగిచ్చారని నా అభిప్రాయం. సో డెఫినెట్గా కూడా మనం ఇంకొక మ్యాక్సిమం 1 yearలో ఆటోబయోగ్రఫీ చూస్తాం మేము, ఎందుకంటే చాలా బుక్స్ రిఫర్ చేయాలి, మళ్ళీ ఆయన బాల్యం అదంతా కూడా ఈయనకి తెలుసు, ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు, అంతకుముందు కూడా అన్నీ చూడాలి కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యతను నిర్వర్తిస్తారనుకుంటున్నాను. మళ్ళీ మిత్రులే కదా, ఎప్పటికైనా తప్పే ఉంది. సుమారుగా చిరంజీవి గారి ఏజే ఉంటుంది, యండమూరి గారికి ఇంకెక్కువే ఉంటుందేమో, ఈ 70+ ఉంటుంది ఆయనకు కూడా. సో చిరంజీవి గారి నిర్ణయం ఉంటే ఆషామాషిగా ఉండదుగా, ఆ ఆషామాషి అయితే ఆయన మెగాస్టార్ అవ్వడుగా. సో చూద్దాం, మనం 1 year నెక్స్ట్ 1 yearలో మనం పుస్తకం చదువుతాం మేము.